వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులుగా మిగిలిన అంటే పార్టీలో ఉన్నందుకు గాను దెబ్బలు తిన్నవాళ్ళు, తీవ్రంగా నలిగినటువంటి నాయకులు, కార్యకర్తల్ని కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తాజాగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకొట్ల గ్రామానికి చెందినటువంటి చల్లా నాగరాజు అనేటటువంటి కార్యకర్తని లాస్ట్ ఇయర్ అక్టోబర్లో టీడీపీ వాళ్ళు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్గా ఉన్నందుకు రాడ్లతో దాడి చేసి నాగరాజు 2 కాళ్ళు విరగొట్టారు. తన మీద జరిగినటువంటి దాడి మీద కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేదని అతను కోర్టుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అతను జగన్ని కలిశారు. జగన్ పిలిపించి మాట్లాడారు. తన మీద టీడీపీ గుండాలు దాడి చేశారంటూ ఎలా జరిగిందన్నది, తన కుటుంబాన్ని ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పటికి కూడా అన్నటువంటి జగన్కి నాగరాజు చెప్పుకొచ్చాడు. తన 2 కాళ్ళు విరిగిపోవడంతో వీల్ చైర్కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందని నాగరాజు చెప్పడం, నాగరాజు కుటుంబాన్ని ఆదుకుంటానంటూ జగన్ భరోసా ఇచ్చారు. దగ్గరుండి అతన్ని తీసుకుని వచ్చారు. గురజాడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఈయన మన కాసు, ఇది దెబ్బలు తిన్నటువంటి కార్యకర్త పరిస్థితి. అతన్ని చూసిన తర్వాత జగన్ కూడా తీవ్ర ఆవేదన చెందాడు. అసలు మనిషి ఒక్కసారిగా కళ్ళమ్మ నీళ్ళు తిరిగినట్టుగా అనిపించిందని చెప్తున్నారు అతని పరిస్థితి చూసి. అందుకనే దగ్గర నుంచుని అతనితోనే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పారు. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా నేను చూసుకుంటానని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది.